అస్సాం రాజకీయాల్లో మునుపెన్నడు చూడని రీతిలో వ్యక్తిగత దూషణాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ మరియు కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఒకప్పుడు సహచరులుగా, కానీ ఇప్పుడు బద్ధ శత్రువులు. ఈ రాజకీయ పోరు కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఇప్పుడు అది ఇద్దరు నేతలు ఇళ్ల గొడవల్లోకి చేరింది. ఒకరి భార్యపై ఒకరు చేస్తున్న ఆరోపణలు అస్సాం రాజకీయాల్లో షేక్ చేస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, అస్సాం రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒకప్పుడు మిత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు సహచరులు ఇప్పుడు బద్ధ శత్రువులా తయారయ్యారు. ఈ శత్రువులు చేసుకున్నటువంటి పరస్పర ఆరోపణల కుటుంబ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత్ బిశ్వా శర్మ భార్యకు ఏకంగా 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. తాను 3 పాస్పోర్ట్లు ఉన్నటువంటి విషయము ఎన్నికల అఫిడవిట్లో అక్కడ వెల్లడించడం లేదు. తన ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా సరిగ్గా వెల్లడించడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత్ బిశ్వా శర్మ భార్యపై తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు మాత్రం పూర్తిగా హిమంత్ బిశ్వా శర్మ కొట్టివేయడం జరిగింది. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై సత్య ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తాను, ఖచ్చితంగా పరువు నష్ట దావా వేస్తామని మాత్రము మరోవైపు చెప్తున్నారు. అయితే ఇదే అస్సాం ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ పై కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత్ బిశ్వా శర్మ కూడా అప్పట్లో పాకిస్తాన్తో సంబంధాలున్నాయి. ఎలిజబెత్కి, గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధ ఏజెంట్గా పనిచేస్తుంది. మరోవైపు పహల్గామ్ దాడి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ ఏజెంట్లతో ఆమె టచ్లో ఉన్నట్లు కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా గతంలో గౌరవ్ గొగోయ్పై బిశ్వంత్ శర్మ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అప్పట్లోనే గౌరవ్ గొగోయ్ తను అస్సాం సీఎంగా ఉన్నటువంటి హిమంత్ బిశ్వాపై పరువు నష్ట దావా పిటిషన్ కూడా వేశాడు. 500 కోట్లకు పరువు నష్ట దావా వేశాడు. అయితే ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు హిమంత్ బిశ్వా శర్మ సంబంధించిన భార్యపై కూడా ఇప్పుడు గౌరవ్ గొగోయ్ చేస్తున్నటువంటి ఆరోపణలు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తాను, పరువు నష్ట దావా వేస్తామని మాత్రం ఓవైపు చెప్తున్నారు. ఇప్పటి వరకు కేవలం పరస్పరంగా ఉన్నటువంటి ఈ వివాదం ఇప్పుడు కుటుంబంలోకి వెళ్ళింది. ఇద్దరు పరస్పరంగా తన భార్యలకు నీ భార్య అంటే నీ భార్య అన్నట్టు అన్న చందంగా వారి తప్పులను కూడా వెతికి తీసుకే ప్రయత్నము అస్సాం రాజకీయాల్లో చోటు చేసుకుంది. మున్ముందు ఇంకా ఈ యొక్క వివాదాలు అయితే తీవ్రతరం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హిమంత్ బిశ్వా శర్మ సంబంధించిన భార్యపై చేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలపై మాత్రం ఖచ్చితంగా సివిల్ సూట్ దాఖలు చేస్తాం, పరువు నష్ట దావా దాఖలు చేస్తామంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపథ్యంలో సంబంధించినటువంటి అంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమను ధైర్యంగా ఎదుర్కొనలేకనే తమ భార్యపై ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత్ బిశ్వా శర్మ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మాత్రం తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఎన్నికల అధికారులకు, ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తాం, ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపై కూడా అంటే ఏదైతే అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలు కూడా తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మాత్రం వైపు కాంగ్రెస్ నేతలు చెప్తుంటే ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము, అసత్య ఆరోపణలు అంటూ కూడా హిమంత్ బిశ్వా శర్మ సంబంధించిన వర్గాలు కొట్టి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరింత హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. రానున్నటువంటి కొన్ని రోజుల్లోనే అస్సాంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికార పక్షం, ప్రధాన పక్షం నేతలు ఒకరికొకరు పరస్పరం దూషణలు చేసుకోవడం, అది కుటుంబ తగాదాలకు వెళ్ళిన నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలపై కూడా ఒకరినొకరు దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మున్ముందు దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు మరి? ఎందుకంటే అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏకంగా తన భార్యకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయా, మరి నిజంగా ఉంటే మరి ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదు, మరోవైపు విదేశాల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదన్న అంశాలపై కూడా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు అయితే తలెత్తున్నాయి. ఇదే గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ పై కూడా గతంలో ఇదే హిమంత్ బిశ్వా శర్మ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏజెంట్లతో ఈమెకు లింకులు ఉన్నాయని గతంలో చేసినటువంటి వ్యాఖ్యలపైనే అప్పుడు గౌరవ్ గొగోయ్ పరువు నష్ట దావా పిటిషన్ దాఖలు చేశారు. 500 కోట్ల మేరకు సివిల్ సూట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు హిమంత్ బిశ్వా శర్మపై చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఖచ్చితంగా సివిల్ సూట్ దాఖలు చేస్తామని మాత్రం వైపు సీఎంగా ఉన్నట్టు అస్సాం సీఎంగా ఉన్నటువంటి హిమంత్ బిశ్వా శర్మ చెప్తున్నారు. మరి చూడాలి మున్ముందు ఈ సంబంధించిన విషయంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అస్సాం ఎన్నికల రాజకీయంగా హీట్ ఎక్కిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏ రకంగా న్యాయ పోరాటం చేస్తారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.